గణతంత్ర దినోత్సవంలో తెలంగాణ ఘన చరిత్రను చాటి చెప్పేలా శకటం రూపుదిద్దుకుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించనుంది. శకటంపై ప్రధానంగా రామప్ప దేవాలయం ఉంటుంది. రాణి రుద్రమదేవి స్ఫూర్తితో ప్రజలకు అందుతున్న మెరుగైన పాలనను వివరించేలా శకటాన్ని తీర్చిదిద్దారు. అలాగే ఢిల్లీలో రూపుదిద్దుకున్న తెలంగాణ శకటానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రెడ్ ఫోర్ట్ వద్ద ఏర్పాటు చేయబోయే భారత్ పర్వలో ప్రదర్శించేందుకు తెలంగాణ నుంచి ఒక శకటం కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. రామప్ప దేవాలయం రుద్రమదేవి పాలనలో ఏ విధంగా ఉంది అనే అంశాలను రామప్ప దేవాలయం యొక్క విశిష్టత తెలియజేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ భారత్ పర్వలో రెడ్ ఫోర్ట్ వద్ద ఏర్పాటు చేసే భారత్ పర్వలో ఈ రామప్ప దేవాలయాన్ని రుద్రమదేవి పాలనకు సంబంధించిన అంశాలను ఇక్కడ ప్రదర్శించే విధంగా కూడా ఇక్కడ రామప్ప దేవాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం కాకతీయుల గొప్ప సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి 1213లో నిర్మించిన అద్భుతమైన కట్టడం అనేది రామప్ప దేవాలయం. తెలంగాణలోని రామప్పకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించింది. ఇక రుద్రమదేవి విషయానికి వస్తే రుద్రదేవ మహారాజు పేరుతో ప్రధానంగా రుద్రదేవ మహారాజు పేరుతో ఇక్కడ పాలన కొనసాగించింది అనేది ప్రధానంగా చరిత్ర చెబుతుంది. రుద్రమదేవి నేటి వరంగల్గా పిలుస్తున్న ఓరుగల్ నుండి కాకతీయ సామ్రాజ్యాన్ని అద్భుతంగా పాలించారు. 27 సంవత్సరాలుగా యాదవ రాజ్యంపై పలు కీలక విజయాలను సాధించి ప్రజలకు సుపరిపాలన అందించారు. అలాగే సుపరిపాలనలో మహోన్నత వారసత్వ విలువలు కొనసాగించడం, సమన్యాయం పాటించడం తదితర అంశాలను తమ పరిపాలనలో విప్లవాత్మక విధానంతో కూడిన అభివృద్ధికి దోహదపడ్డాయనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే తెలంగాణ ఆధునిక అభివృద్ధికి రుద్రమ్మ పాలనను స్ఫూర్తిగా తీసుకుంటూనే పరిపూర్ణ సామరస్యంతో పరిపాలన అందిస్తోంది ప్రస్తుత ప్రజాప్రభుత్వం అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే ఆనాటి పరిపాలన స్ఫూర్తితో నేటి పురోగతికి అమలు చేస్తున్న పథకాలే ఇందుకు తార్కాణం అనేది కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. దానిలో భాగంగానే రుద్రమదేవి పాలన రామప్ప దేవాలయం యొక్క విశిష్టత తెలియజేసే విధంగా కూడా ఇక్కడ ప్రపంచానికి తెలంగాణకు సంబంధించిన కళలు సాంస్కృతిక అంటే తెలంగాణ సంస్కృతి కళలు వారసత్వ సంపద తెలంగాణ రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి సోపానాలుగా ఏ విధంగా ఉన్నాయనేది ప్రపంచానికి తెలియజేసే విధంగా కూడా ఇక్కడ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా ఇక్కడ యువతను అటు తెలంగాణలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ యువతకు సంబంధించిన టెక్నాలజీకి సంబంధించి సాంకేతిక టెక్నాలజీ ఏదైతే ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిమ్యులేటర్ టెక్నాలజీ ఏదైతే ఉందో యువతకు సంబంధించి సాంకేతిక విద్య సాంకేతికంగా వారిని ఏ విధంగా టెక్నాలజీ పరంగా ఏ విధంగా ప్రోత్సహించాలి అనే అంశాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందంటూ కూడా ఇక్కడ ప్రదర్శన ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు ఇక్కడ ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే 26వ తేదీన ఏదైతే ఇండియా రెడ్ ఫోర్ట్ వద్ద ఏర్పాటు చేయబోతున్న భారత పర్వలో ఈ శకటం అనేది తెలంగాణకు సంబంధించిన శకటం అనేది ప్రధానంగా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న రామప్ప దేవాలయానికి సంబంధించిన విశిష్టత ఏ విధంగా ఉంది, 12వ శతాబ్దంలో ఏ విధంగా అయితే దాని నిర్మాణం చేపట్టారు, ఆ నిర్మాణం ఏ విధంగా జరిగింది, కళాకృతులు దాని ఎదురుగా రామప్ప దేవాలయానికి ఎదురుగా నంది విగ్రహం ఏ విధంగా ఉంది, మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఈ రామప్ప దేవాలయం అనేది ప్రపంచ సంపద అంటూ గుర్తిస్తూ కూడా యునెస్కో గుర్తింపించింది. తెలంగాణకు సంబంధించిన ఈ రామప్ప దేవాలయానికి మొత్తంగా చూసుకుంటే 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత పర్వలు తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రామప్ప దేవాలయం మరోవైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన సాంకేతిక విద్య కానీ టెక్నాలజీ పరంగా యువతకు ఏ విధంగా తోడ్పాటుగా ఉంటుందనే అంశాలను మరోవైపు రాణి రుద్రమదేవి పాలన ఏ విధంగా కొనసాగించింది, ఆ పాలనకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని అంటూ తెలియజేసేందుకే ఇక్కడ రామప్ప దేవాలయం మరోవైపు రుద్రమదేవి విగ్రహాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం శకట రూపంలో ఏర్పాటు చేసింది. భారత పర్వలో ఈ శకటం అనేది ప్రదర్శించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కెమెరామెన్ శుభంతో శివ బిగ్ టీవీ.